హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ. ఇవాళ మన రెసిపీ వచ్చి ములక్కాయల పచ్చడి. నేను 1/2 కేజీ ములక్కాయలు తీసుకున్నాను, 1/2 కేజీ నూనె తీసుకున్నాను. ములక్కాయలు వేస్తున్నాను, ఇవి దూరగా వేయించుకోవాలి. వేసేస్తున్నాను. ములక్కాయలు బాగా మీడియంగా ముదిరినవి, బాగా ముదరలకుండా తీసుకున్నాము. ఇలా ఉంటే పచ్చడి టేస్ట్గా బాగా వస్తుంది. ఇది చింతపండు 125 గ్రాములు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇది చల్లారిపోయింది, చల్లారి పెట్టుకోవాలి. వేడిగా ఉంచుకోకూడదు, వేడిగా ఉంచుకుంటే పచ్చడి కాయలు బిగుసుకుపోయి మనకు పలుచగా రాదు. ఏగుతున్నాయి ములక్కాయలు. ములక్కాయలు ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ములక్కాయలు చూడండి, బాగా గోల్డెన్ కలర్ తేకూడదు, నార్మల్గా ఉంచాలి. ఇలాగే ఉడికినట్లు వచ్చేస్తాయి. బాగా డీప్ ఫ్రై చేసామనుకోండి, గట్టి పడిపోయి వాటిల్లోకి నూనె వెళ్ళిపోయి అంత టేస్ట్ రాదు. ఇవి చూడండి, తిరగమాత పెట్టుకుందాం. ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు బాగా బ్లాక్ కలర్లోకి వచ్చినాక ఆవాలు వేసుకుందాం. తిరగమాత అయితే ఆరబెట్టుకోవాలి. ఇగో మిరపకాయలు వేగిపోయినాయి, ఆవాలు వేసాను. ఆవాలు చిటపట అన్న తర్వాత పచ్చిపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఇగో చిటపట అంటున్నాయి. పచ్చిపప్పు, మినప్పప్పు వేసేసాను. పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. ఏ ఊరగాయ పచ్చడికైనా మనం పసుపు వేసుకోవాలండి. ఇదిగో జీలకర్ర వేసేసాను. ఇంకా లాస్ట్గా చిన్నులపాయ వేసుకుందాం. చిన్నులపాయ వేసాను. చిన్నులపాయ చక్కగా బ్రౌన్ కలర్ రావాలి. కరివేపాకు కూడా వేసేసాను. ఇదిగోండి, చిన్నులపాయ బ్రౌన్ కలర్ వస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కారం గొలుసు పోసుకుందాం. తలకొట్టి గిద్ద కారం పోస్తున్నాను. అదే మోతాదులో సాల్ట్ వేద్దాం. అప్పుడు ఇంకా మనం చూసుకునే పని లేకుండా సరిపోద్ది. సాల్ట్ వేసేసాను. ఇప్పుడు బాగా కలవబెట్టుకుందాం, ఎందుకంటే చింతపండు వేస్తే మళ్ళీ కలవదు కాబట్టి. ఆవు పిండి వేసేస్తున్నాను. ఆవు పిండి 1/4 గిద్ద. మెంతి పిండి వేసుకుందాం. మెంతి పిండి 1 స్పూన్ సరిపోద్దండి. ఆవు పిండి కొంచెం మోతాదు ఎక్కువ ఉండాలి. 1/4 గిద్ద ఆవు పిండి వేసాను, 1 స్పూన్ మెంతి పిండి వేసాను. ఇప్పుడు మనం ఇందాక 1/2 కిలోలో సగం చింతపండు పెట్టుకున్నాము, దాన్ని వేసేసుకుందాం. ఇలా కలవబెట్టేసి ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక నూనె మనం తిరగమాత పెట్టిన ఆయిల్ వేసుకోవాలి.
అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. తిరమాత కూడా పోసేసాము. కలవబెట్టి మనం రేపు మార్నింగ్ దాకా అలాగే ఉంచామనుకోండి, ముక్కకు పట్టేసి ఊరిపోయి మనం అప్పుడు చూసుకుంటే టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం అన్ని కొలతలు పర్ఫెక్ట్గా వేసామండి. చూడండి, జారుడుగా వచ్చేసింది. ములక్కాయ పచ్చడి ఎప్పుడైనా గట్టిగా ఉండకూడదండి, ఎందుకంటే నూనె పీల్చుకునే గుణం ఎక్కువ ఉంది ములక్కాడకి. అందుకని మనం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీనికి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చడి ఊరిపోయింది, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో అసలు పచ్చడి. పుల్లగా చాలా బాగుంది. అన్నీ పర్ఫెక్ట్. ఓకే ఫ్రెండ్స్.